వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గతేడాది నవంబర్ 12న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు గుంటూరులో ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి అంబటి రాంబాబు విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో పోలీసులు ఆయన పైన కేసును నమోదు చేశారు. వాస్తవంగా పోలీసులే ఆ రోజు అంబటి రాంబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు, ర్యాలీని భగ్నం చేసే ప్రయత్నం చేశారు. ర్యాలీ తీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలోనే అంబటి రాంబాబు పైన పోలీసులు విధులను అడ్డుకున్నారనే పేరుతో కేసు నమోదు చేశారు, అక్రమ కేసును నమోదు చేశారు. అయితే ఈ కేసులో 3 రోజుల క్రితం పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అంబటి రాంబాబును పోలీసులు కస్టడీకి తీసుకోవాలని ప్రయత్నించారు. కస్టడీ కోసం పిటిషన్ వేశారు. ఆ కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. రేపు ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఆయన మీద అనేక కేసులు నమోదు చేసిన నేపథ్యంలో రేపు కూడా మళ్ళీ ఆయన బయటికి రాకుండా చేసే ప్రయత్నం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంబటి రాంబాబును ఈ కేసులో కస్టడీ పిటిషన్కు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కేవలం పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాత్రమే ఆ కేసును నమోదు చేశారు. ఆ కేసులో కస్టడీ పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం లేదు, కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ కేసుల్లో కస్టడీకి తీసుకుంటారంటే ఏదైనా అక్రమాలు చేసినప్పుడు, అవినీతి చేసినప్పుడు, లేదా మర్డర్ చేసినప్పుడు, దొంగతనం చేసినప్పుడు, ఇలాంటి కేసుల్లో మిగిలిన వివరాల కోసం లేదా మిగిలిన నిందితుల కోసం నిందితుల్ని కస్టడీలోకి తీసుకుంటారు. కానీ ఇక్కడ అంబటి రాంబాబు చేసినటువంటి నేరం పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం. ఈ కేసులో కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం పోలీసులకు లేదు. కానీ కస్టడీ పిటిషన్ కోర్టులో వేశారంటే దీని వెనుక ఉద్దేశపూర్వక ప్రయత్నం ఉంది. కస్టడీలోకి తీసుకొని అంబటి రాంబాబును ఇబ్బంది పెట్టే ఒక ఆలోచన ఉంది కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నానికి గుంటూరు కోర్టు చెక్ పెట్టింది. అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది. త్వరలో ఆయన విడుదలవుతారని చర్చ సాగుతోంది. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి పరిశీలించినప్పుడు అంబటి రాంబాబు పైన కావాలనే ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆయన పైన ఇంకో కేసులో అరెస్టు చేసే అవకాశం ఉంటుందన్న కూడా చర్చ ఉంది. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వ కుట్రలను ఛేదించి అంబటి రాంబాబు రేపు రాజమండ్రి జైలు నుంచి విడుదలవుతారా లేదా అన్న ఒక ఉత్కంఠ వైఎస్ఆర్సీపీ వర్గాల్లో ఉంది, అంబటి రాంబాబు అభిమానుల్లో ఉంది, కాపు సామాజిక వర్గంలో ఉంది. అయితే రేపు ఈ అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అంబటి రాంబాబు విడుదలవుతారా లేదా ఆయన మీద ఇంకో కేసు పేరుతో ఆయన కస్టడీలోకి తీసుకుంటారా అన్న ఒక చర్చ అయితే ఉంది. ఇందుకు సంబంధించి సమాధానం రేపు తెలిసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అంబటి రాంబాబుకు ఆ కేసులో పెద్ద ఊరట లభించింది. బెయిల్ రావడం అనేది చాలా ఊరట లభించే అంశం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కేవలం ర్యాలీలో విధులకు ఆటంకం కలిగించాలన్న పేరుతో అక్రమ కేసు నమోదు చేసి ఆ కేసులో కస్టడీకి తీసుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చేసినటువంటి ఒక ప్రయత్నం విఫలమైంది. ఆ ప్రయత్నం విఫలం అవ్వడం తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.